డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, మన థియాలజీ. అంటే దీంట్లో మనం ఇప్పుడు ఏం చూసాం, డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. దీంట్లో ఇప్పుడు మనం ఇప్పటివరకు 20 పేర్లు చెప్పుకున్నాం, నేమ్స్ ఆఫ్ గాడ్. ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్క మెసేజ్. అలాగే గాడ్ యాట్రిబ్యూట్స్. గాడ్ యాట్రిబ్యూట్స్ అంటే దేవుని గుణ లక్షణాలు. ఎన్ని మెసేజ్లు అయినాయి? 11 మెసేజ్లు అయినాయి. అంటే 30 మెసేజ్లు అయినాయి దాదాపుగా. ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్క గుణ లక్షణం, ఒక్కొక్క మెసేజ్, 30 మెసేజ్లు అయిపోయినాయి దీని మీద. చాలా నాకు తెలిసి ప్రపంచంలో ఏ బైబిల్ కావాలని చెప్పరు ఇట్లా. మనం అంతా డెప్త్గా వెళ్తున్నాం అనమాట. మిస్ అయితే మీరే మిస్ అయిపోతారు, నేర్చుకోండి. అట్లాగే పర్సనాలిటీ ఆఫ్ గాడ్. పర్సనాలిటీ ఆఫ్ గాడ్, దేవుని వ్యక్తిత్వం, దేవుడు ఎలా ఉంటాడు. ఇది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అనమాట. ఇది అసలు ఎవరికి అర్థం కాదు కూడా. దీని మీద పెద్ద పెద్ద మినిస్ట్రీస్ ఉన్న వాళ్ళే, పెద్ద పెద్ద దైవజనులే తప్పుడు అడుగులు వేస్తారు. తెలీదు పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అంటే. పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అంటే దేవుని వ్యక్తిత్వం. దేవుడు ఎలా ఉంటాడు? ఎవరైనా చూసారా? ఎవరైనా చూసారా ఎలా ఉంటాడు దేవుడు? దేవుడు చూడలేదు. ఎలా ఉంటాడో తెలియదు. ఎతకాలి మనం బైబిల్లో. ఎలా ఉంటాడంటే ఎతకాలి. ఇప్పుడు మీరు ఎవరైనా అడిగారు అనుకోండి, దేవుడు ఎలా ఉంటాడంటే, దేవుడు ఒక ఫోర్స్ అండి, అంటే దేవుడు బలంగా వస్తాడు. లేదంటే దేవుడు ఒక పవర్, శక్తి అండి. ఇప్పుడు పవర్ ప్లాంట్ ఉంటుంది కదా, కరెంట్ తయారు చేసేది, దాంట్లో పవర్ ఎలా ఉంటుంది, అలాగే దేవుడు కూడా ఒక పవర్, శక్తి అండి అంటారు. లేదంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక ప్రభావంతో వస్తాడు దేవుడు అంటారు. అంటే దేవుడు బలం అంటారు, బలంగా వస్తాడు అంటారు. లేదంటే ఆయన ఒక శక్తిలాగా వస్తాడు అంటారు. లేదంటే ఆయన ఒక ప్రభావంలాగా వచ్చేస్తాడు అంటారు. అంటే ఆయన అసలు ఆయన వ్యక్తా కాదా అని డౌట్ అనమాట. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళకే డౌట్. దేవుడు అంటే ఏదో ఒక శక్తిలాగా చెప్తున్నారు వాళ్ళు. ఒక వ్యక్తి కాదంట, శక్తి అంట. చూద్దాం. ఇప్పుడు మనిషి అంటే ఏంటి? సరే, దేవుడి సంగతి పక్కన పెడదాం. మనిషి అంటే ఏంటి? ఎవరిని మనిషి అంటారు? మనల్నే మనిషి అంటారు. మనుషులు ఏముంటవి? ప్రాణం, చెల్లించగలిగినటువంటి ఆత్మ, శరీరము, ప్రాణము కలిగినటువంటి. ఆత్మ, శరీరం, ప్రాణం. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. అంటే ఒక మనిషిలో, ఒక మనిషి అనాలంటే ఎవరిని అంటామంటే, ఆ మనిషికి శరీరం ఉండాలి, ఆ శరీరంలో ప్రాణం ఉండాలి, ఆ ప్రాణంతో పాటు ఏమి ఉండాలి? ఆత్మ ఉండాలి. అప్పుడే ఒక వ్యక్తి అన్నమాట. ఇప్పుడు శరీరం ఉంది, ప్రాణం లేకపోతే డెడ్, శవం. అంటే ఈ 3 ఉంటేనే మనిషి అంటాం. అలాగే దేవుడికి కూడా, ఈయన కూడా ఒక పర్సన్. గాడ్ ఈజ్ ఎ పర్సన్. దేవుడు కూడా ఒక వ్యక్తి. దేవుడు కూడా ఒక వ్యక్తి. ఆయనకు కూడా ఏముంటుందంటే, దేవుడికి కూడా బాడీ ఉంటుంది, సోల్, స్పిరిట్. దేవుడికి కూడా ఏముంటుందంటే శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. దేవుడికి కూడా ఏముంటుందంటే ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. దేవుడికి కూడా ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. దేవుడికి కూడా ఉంటుంది. అయితే దేవుడికి మనకు తేడా ఏంటి? మరి అప్పుడు మనకి ప్రాణం ఉంటుంది, మనకి శరీరం ఉంటుంది, మనకి ఆత్మ ఉంటుంది. అప్పుడు దేవుడికి శరీరం ఉన్నప్పుడు, దేవునికి ప్రాణం ఉన్నప్పుడు, దేవునికి ఆత్మ ఉన్నప్పుడు దేవుడికి మనకు తేడా ఏంటి? దేవునికి ఏముంటుందంటే స్పిరిట్ బాడీ, ఆత్మ శరీరం ఉంటుంది. అలాగే స్పిరిట్ సోల్ అంటే ఆత్మ ప్రాణం ఉంటుంది, అలాగే ఆత్మ ఉంటుంది. దేవుడికి మనకి తేడా ఏంటంటే, మనదేమో మామూలు శరీరం, రక్త మాంసంలో ఉన్న శరీరం. కానీ దేవుళ్ళు రక్త మాంసములు ఉండవు. ఇది ఆత్మ శరీరం ఉంటుంది, ఆత్మ ప్రాణం ఉంటుంది, అలాగే ఆత్మ ఉంటుంది. దేవునికి, మానవునికి, దేవునికి ఉన్న తేడా, డిఫరెన్స్ అనమాట. ఇది చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ. దేవుడు ఎవరో అంట? ఆత్మ. ఆత్మ అంటే అదే నేను చెప్పాను కదా, ఒక శక్తి లాంటిదని, లేదంటే ఒక బలంగా వస్తాడని, ఏదో ఒక ప్రభావం లాంటిదని కాదు. ఆయన కూడా ఆత్మ. అంటే ఆత్మ శరీరం ఉంటుంది ఆయనకి.
ఆత్మ శరీరం ఉంటుంది, ఆత్మ ప్రాణం ఉంటుంది, అలాగే ఆత్మ ఉంటుంది దేవునికి కూడా. అందుకే ఇక్కడ ఏమంటా అంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మనం ఇంకా చూస్తే అయితే దేవుడు ఎలా ఉంటాడు అంటే చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వ సృష్టికి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చాలు ఇక్కడ ఏమన్నాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరి గురించి చెప్పబడుతుంది? క్రీస్తు వారి గురించి చెప్పబడుతుంది. క్రీస్తు వారు ఎవరంట? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపి అయి. అదృశ్య దేవుడు అంటే కనపడని దేవుడు. దేవుడు ఎవరంటే అదృశ్యుడు, కనిపించడు మనకి. మన కళ్ళకి మన మానవ కళ్ళతో మనం ఆయనను చూడలేము. ఎందుకంటే ఆయన అదృశ్య దేవుడు. ఆయన గురించి ఏమని చెప్పబడుతుంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే దేవుడు ఎలా ఉంటాడంటే అదృశ్యుడు, మన కంటికి కనిపించడు. మన మానవ శరీరంతో మన మానవ దేహంతో ఆయనను చూడలేము. ఇంకేమంటే అంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక ఆమేన్. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? సకల యుగములలో రాజయ్యుండి అంటే ఎవరంట? దేవుడు. ఈయన ఎవరంట? సకల యుగములలో. సకల యుగములు అంటే ఎన్ని సంవత్సరాలు? సకల యుగములు అంటే యుగ యుగాలు ఆయన దేవుడు, ఆయనే రాజు. సకల యుగంలో రాజు అయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు. అక్షయుడు అంటే క్షేము లేనివాడు, నాశనము లేదు. అయితే మానవ శరీరానికి నాశనం ఉంటుంది కొన్నాళ్ళకి. మానవులంతా 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బతికి మరణిస్తారు. కానీ ఆయన అక్షయుడు. ఆయన శరీరానికి క్షయత, నాశనం అనేది ఉండదు అనమాట. ఒకటి ఆయన అదృశ్యుడు, 2 అక్షయుడు, ఆయన కంటికి కనిపించడు. 2 ఆయనకి నాశనం లేదు, క్షయం లేదు. అట్లా అంటాడనమాట దేవుడు. మనం ఇంకా చూస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం. నీవు అతనితో సమానుడు సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు నీవు ఇతనితో సమానుడవని నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. పరిశుద్ధుడు అంటే ఎవరు పరిశుద్ధుడు? దేవుడే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీవు ఇతనితో సమానుడవని నన్నెవనికి సాటి చేయుదురు. ఏంటంట? నీవు ఇతనితో సమానుడవని అంటే మానవులను తీసుకొచ్చి ఇదిగో దేవా నువ్వు ఇతనితో సమానుడువని ఎవడు నన్ను సాటి చేయును అంటే మానవులతో దేవునిని పోల్చరాదు, మానవులతో దేవునిని సమానము చేయకూడదు. ఆయన అడుగుతున్నాడంట, నీవు ఇతనితో సమానుడవని నన్నెవనికి మీరు సాటి చేయుదని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. అది ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఏమంటే లైక్ ఎన్ మీ ఆర్ ఈక్వల్ మీ. నాలాగా నా పోలికలో ఎవడు ఉంటాడు, నాతో ఎవడు సమానుడు అంటే దేవునిలాగా ఎవరు ఉండరు, దేవునితో ఎవరు కూడా సమానుడు కాదు. నీవు ఇతనితో సమానుడవని నన్నెవనికి సాటి చేయుదురని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. అంటే దేవునితో ఎవరిని కూడా సమానం చేయకూడదు, దేవునితో ఎవరు పోల్చుకోకూడదు. చూడండి, ఈ సబ్జెక్ట్ అనేది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అన్నమాట, కానీ మనకు వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. అంటే ఇక్కడే చూడండి, అసలు ఇక్కడ ఎంత కాంట్రవర్షి నడుస్తుందో. ఆయన ఎలా ఉంటాడు? ఆయన అక్షయుడు, ఆయనకు నాశనం లేనివాడు, ఆయన అదృశ్యుడు, ఆయన కంటికి కనిపించడు.
ఇంకేమన్నాడు, ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపాలి. ఇంకేమన్నాడు, పరిశుద్ధుడు అడుగుచున్నాడు, దేవుడు అడుగుచున్నాడు, నీవు ఇతనితో సమానుడవని నన్నెవనికి మీరు సాటి చేయదురు. దేవుడు అడుగుతున్నాడు, నన్ను ఎవరికి సమానం చేస్తారు మీరు? యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. చాలు ఇక్కడ ఇది ఎవరు మాట్లాడుతున్నారు? ఇది యోహాను సువార్త 1వ అధ్యాయం 18 ఎవరు మాట్లాడుతున్నారు? క్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవుని ఎవరు ఎప్పుడు చూడలేదంట. అయితే తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. తండ్రి రొమ్మును ఉండటం ఏంటి? తండ్రి రొమ్మును ఉండటం అంటే ఆయన చెప్తున్నాడు క్రీస్తు వారు, ఎవడును ఎప్పుడు దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. తండ్రి రొమ్మున ఉండటం అంటే అది దేనికి సాదృశ్యం అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు మినిస్ట్రీ చేసేటప్పుడు, నా ఆఖరి రోజులు వచ్చేసేటప్పుడు నన్ను ఇలా అప్పగిస్తారు, మీలో ఒక నన్ను అప్పగిస్తాడు అంటే యోహాన్ గారు ఉంటాడు కదా శిష్యుడు, ఆయన ఏం చేస్తాడు? యేసు ప్రభు రొమ్మున అనుకుంటాడు, నాకు చెప్పవా వాడెవడు అప్పగించేది నాకు చెప్పు అని ఏం చేస్తాడంటే యేసు ప్రభు రొమ్మున అనుకుంటాడు. అంటే సన్నిహితంగా, రొమ్మున అనుకోవడం ఏంటి? సన్నిహితంగా దగ్గరగా వెళ్ళిపోతాడు. అంటే అంత సహవాసం, దగ్గర సహవాసం అన్నమాట. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే తండ్రి కుమారులకున్న సహవాసం, అనుబంధం అన్నమాట అది. అందుకు ఇక్కడ ఏమంటున్నా అంటే తండ్రి రొమ్మునున్న అద్వైత కుమారుడే ఆయనను బయలుపరిచాడు. అంటే ఎవరిని బయలుపరిచాడు? తండ్రిని బయలుపరిచాడు. ఎవరు బయలుపరిచారు? క్రీస్తు వారు బయలుపరిచారు. అంటే అందుకే ఒక చోట ఏమంటాడంటే పిలుపు అడుగుతాడు. పిలుపు, ప్రభువా మాకు తండ్రిని కనపరచు, మాకు ఒక్కసారి తండ్రిని కనపరచు అంటే క్రీస్తు వారు ఏమంటారు? ఇంతకాలం నా దగ్గర ఉన్నావు, నన్ను ఎరగవా అంటాడు. అంటే ఏంటి? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినాడు. అంటే క్రీస్తు వారు ఎలా ఉంటారంటే తండ్రి కూడా అలాగే ఉంటారు. ఏమంటున్నా అంటే నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఇక్కడేమంటున్నాడే తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అయితే హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి. చాలు ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఎవరంట? క్రీస్తు వారు ఎవరంట? దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ప్రతిబింబం. ఇప్పుడు మనం అద్దంలో చూసుకున్నాం అనుకోండి, వీళ్ళు అద్దంలో చూస్తాం, ఎవరు కనిపిస్తాం? మనమే కనిపిస్తాం. ఎలా కనిపిస్తాం? మనం ఎలా ఉంటే అలా కనిపిస్తాం. అలాగే ఇక్కడ ఏమంటాడంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. అంటే ఇప్పుడు కుమారుడు ఎలా ఉన్నాడంటే దేవుని మహిమ యొక్క తేజస్సు. అద్దంలో చూస్తే తండ్రి ఎలా ఉంటాడో కుమారుడు కూడా అలాగ ఉంటాడు అన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. చూద్దాం. మరి చెప్పుకున్నాం కదా, దేవునికి ఏముంటుంది? స్పిరిట్ బాడీ, స్పిరిట్ సౌల్ అండ్ స్పిరిట్. అంటే దేవునికి ఆత్మ శరీరం ఉంటుంది, అలాగే ఆత్మ ప్రాణం ఉంటుంది, అలాగే ఆత్మ ఉంటుంది. అయితే ఆత్మ శరీరం ఎలా ఉంటుందని చూద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు. ఇంకా సింహాసనములను
ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. మహారుద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండెరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడిన. ఒక్క నిమిషం. తర్వాత 13 రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలినీకుడు వచ్చి ఆ మహారుద్ధుడకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడును లయము కాదు. చాలు. ఇంకేముంటున్నాడంటే మనం ఇక్కడ చూస్తే, ఇంకా సింహాసనములు వేయటం నేను చూచితిని. దానియేలు గారికి దర్శనం వచ్చింది. దానియేలు గారి దర్శనం చూస్తున్నారు. అక్కడ సింహాసనం వేయటం చూస్తున్నాను అంటున్నాడు. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారంటే మహారుద్ధుడు ఒకడు కూర్చుండేను. ఎవరంటే ఆయన? మహారుద్ధుడు దేవుడే. దానియేలు గారికి అలా కనిపిస్తున్నాడు. ఆయన మహారుద్ధుడు అంటే పూర్వకాలం నుంచి ఉన్న ఆయన అన్నమాట. తరతరాల నుంచి కూడా ఎవరుంటారు? 90వ కీర్తనలు ఏమంటాడు? ప్రభువా, యుగ యుగములు తరతరములు మాకు నివాస స్థలము నీవే, భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. అంటే ఆయన యుగాలు దేవుడిగా ఉంటాడు కదా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దానియేలు గారు ఏమంటున్నాడంటే మహారుద్ధుడు కూడా కూర్చుండేను. అంటే చాలా పెద్ద ఆయన కూర్చున్నాడు. ఆయన యుగాల నుంచి ఆయన జీవిస్తున్నాడు. అంటే వృద్ధుడు అంటే ఆయన ముసలాయన అయిపోయాడు కాదు. ఏంటి, అంతకాలం నుంచి యుగాల నుంచి కూడా ఆయన ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ మహారుద్ధుడు అన్నాడు అనమాట. మనకులాగా దేవుడికి ఎంటుకలు మెరిచిపోవటం, వృద్ధాప్యం వచ్చేయటం ఏం ఉండదు వృద్ధుడు అంటే ఆయన యుగాల నుంచి ఉంటున్నాడు కాబట్టి దానియేలు గారు అలా రాస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? ఆయన వస్త్రము హిమము వలె ధవళముగా ఉందంట. ఆయన ధరించుకున్న వస్త్రం ఎలా ఉందంట? హిమము మంచు వలె ధవళముగా ఉందంట. ఇంకేమంటున్నాడు? ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె ఉండెను. తల వెంట్రుకలేమో గొర్రెబొచ్చు వలె ఉన్నాయంట. ఇంకేమంటున్నాడంటే ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దేవుని సింహాసనం ఎలా ఉందంట? దేవుని సింహాసనం చుట్టూ అగ్ని జ్వాలలు మండుతూ ఉన్నాయంట. వాట్ దానియేలు గారు చూశాడు, మనం చూడలేదు దర్శనం. దానియేలు ఎంత అదృష్టవంతుడు. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. దేవుడు కూర్చున్న సింహాసనం ఎలా ఉంటుంది అన్నది ఇక్కడైనా దానియేలు గారు చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. అగ్ని వంటి ప్రవాహం. ఇప్పుడు వరద వస్తే ఏమవుతుంది? నీళ్ళు ఎలా వెళ్తాయి? ప్రవాహంలాగా వెళ్తాయి. చూసారు కదా మన వరద, విజయవాడ అంతా కొట్టుకుపోయింది. అలాగే ఇక్కడ ప్రవాహంలాగా ఏం వెళ్తుందంటే ఆయన సింహాసనం దగ్గర నుంచి అగ్ని వెళ్తుందంట. ఆయనకు వేవేల కొలది పరిచారకులు ఉండిరి. ఎవరున్నారంట? ఎవరు పరిచారకులు? ఎవరు? దేవదూతలు. ఎంతమంది ఉన్నారంట? కొన్ని కోట్ల మంది దేవదూతలు ఉన్నారంట. కొన్ని కోట్ల మంది దేవదూతలు ఉన్నారంట. కోట్ల కొద్ది మనుషులు ఆయన ఎదుట నిలిచిడి. ఎందుకు నిలిచారంటే తీర్పు పొందడానికి. ఇది భవిష్యత్తులో జరగబోతుంది అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాయంటే వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి. ఆయన పరిచారం చేసే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారంట. ఇప్పుడు
ఇదేమంటారంటే కొంతమంది ఇదంతా కూడా ఒక ఒక ఇమేజ్ ఊహించుకుని చెప్పారండి. ఇదంతా కూడా ఊహించుకుని చెప్పినారు. అంటే ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తి కాకపోతే దేవుడు ఒక శక్తి అయితే ఒక ప్రభావం అయితే, లేదంటే ఒక పవర్ ప్లాంట్లో లాగా ఒక పవర్ శక్తి అయితే వేల కొద్ది పరిచారకులు ఆయనకి ఎవరికి పరిచారం చేస్తారు? ఒక వ్యక్తికి అయితేనే పరిచారం చేస్తారు. అంటే దేవుడు కూడా ఒక వ్యక్తి అయితే ఆయనకి ఏముంటుందంటే ఆత్మ శరీరం ఉంటుంది, ఆత్మ ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. మనకేమో మామూలు శరీరం, రక్త మాంసంతో కూడిన శరీరం ఉంటుంది మనకి. అది దేవుడికి ఉండదు. అందుకే ఇక్కడ ఏమంటే వేవేల కొలది పరిచారకులు ఆయనకుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలబడిరి. ఎందుకు నిలబడ్డారంటే తీర్పు జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది భవిష్యత్తులో జరుగుతుంది. ఇది భవిష్యత్తులో జరుగుతుంది అనమాట. ఇంకేమన్నాడు మనం కిందకు వస్తే, రాత్రి కలిగిన ఆకాశ మేఘారూఢుడై మనిషి కుమారుని పోలిన ఒకడు ఆయన సన్నిధిని ప్రవేశించెను. మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చారంటే ఎవరైనా? క్రీస్తు వారు. ఇప్పుడు క్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడు? నేను మనిషి కుమారుణ్ణి అంటాడు, దేవుని కుమారుణ్ణి అంటాడు, మనిషి కుమారుణ్ణి అంటాడు. ఇది మనిషి కుమారుడు అనే టైటిల్ ఎవరిదంటే క్రీస్తు వారిది. మనిషి కుమారుని పోలి ఒకడు వచ్చి ఆయన సన్నిధిని ప్రవేశించెను. ఇది కూడా భవిష్యత్తులో జరుగుతుంది అనమాట. దానియేలు గారు ముందే తీస్తాడు. దానియేలు గారు ముందే, ఆయన మొదటి రాకడికి ముందే రెండు రాకడికి తీస్తాడు ఆయన. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును, సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడేవారు వాళ్ళందరూ కూడా ఆయన్ను సేవించినట్లు ప్రభుత్వము, మహిమ, ఘనత అంతా కూడా ఆయనకి ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది? క్రీస్తు వారికి ఇవ్వబడింది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు వారి రెండవ రాకల్లో జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది? ఇది ఎందుకు నేను ఇక్కడ చెప్తున్నానంటే స్పిరిట్ బాడీ, ఆత్మ శరీరం ఆయనకుంది. ఇప్పుడు ఆత్మ శరీరం, ఆయనకి ఒక శరీరం ఉండమంటే కదా సింహాసనం మీద కూర్చునేది. సింహాసనం మీద కూర్చోవాలంటే మీరు చైర్లో కూర్చున్నారంటే మీకు శరీరం ఉందా లేదా? అయితే ఒక గాలిని తీసుకొచ్చి కూర్చోబెడతామా? అయితే ఒక నీరుని తీసుకొచ్చి కూర్చోబెట్టలేం కదా. అలాగే దేవుడు కూడా సింహాసనం మీద కూర్చున్నాడు అంటే ఆయనకు ఒక శరీరం ఉంది. అలాగే ఆయన కొన్ని కోట్ల మంది, వేవేల కొద్ది పరిచారకులు ఉన్నారంటే ఆయన ఒక వ్యక్తి. ఆయనకి ఎలా పరిచారం చేస్తారు? ఆయన ఒక వ్యక్తి అయితేనే కదా పరిచారం చేసేది. ఆయన ఒక నీరు, గాలు అయితే పరిచారం చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే దేవుడు ఒక వ్యక్తి ఇక్కడ. అందుకే ఇక్కడ ఆయనకు ఒక స్పిరిట్ బాడీ, ఆత్మ శరీరం ఉంది అని ఇక్కడ వాక్యం మనకు స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. ఇంకా చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఇవి క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆయన ఏమని మాట్లాడుతున్నా అంటే మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే క్రీస్తు వారి గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే తండ్రే సాక్ష్యం ఇస్తున్నాడు. భూమి మీద ఎవరి సాక్ష్యం ఆయనకి అవసరం లేదు, మనుషుల సాక్ష్యం ఆయనకి అవసరం లేదు. ఎందుకే క్రీస్తు వారు ఏమంటున్నారే? నన్ను పంపిన నా తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలం మందైనా ఆయన స్వరమును వినలేదు, ఆయన స్వరాన్ని మీరు ఎప్పుడు కూడా వినలేదు, ఆయన స్వరూపమును మీరు చూడలేదు. స్వరూపం ఇంగ్లీష్లో వచ్చి షేప్ అంటాడు. అంటే ఆయన ఆకారాన్ని మీరు చూడలేదు. అంటే ఆయనకు ఒక షేప్, ఒక ఆకారం ఉంది. ఆయన స్వరూపమును, ఆయన షేప్ను మీరు చూడలేదంటే ఆయనకు ఒక ఆకారం ఉంది. ఆయన ఒక ఏదో గాలో, నీరో, పవర్ ప్లాంట్లో పవరో, శక్తో కాదు. ఆయన ఒక వ్యక్తి. అందుకే ఏమంటున్నా అంటే ఆయన స్వరూపమును మీరు చూడలేదు అంటే ఆయన షేప్ మీరు చూడలేదు. ఇది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అనమాట. ఇది ఎవరు చెప్పరు అసలు. ఇది అంటే షేప్, ఆయనకు ఒక ఆకారం ఉంది. మనం ఇంకా చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-7 వచనాలు.
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. చాలు ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు యేసుని కలిగిన ఈ మనసును మీరును కలిగించడి. అంటే ప్రభువైన యేసు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో మీరు కూడా అట్లాంటి మనసునే మీరు కలిగి ఉండండి. ఉంటారా ఎవరన్నా? ఆయనకున్న మనసు ఎవరికైనా ఉంటుందా? అబ్బాయి మా సంఘం అండి, మా చర్చ్ అండి, మనకు మనమే పోడుకుంటాం. మా పాస్టర్ గారండి, లేదంటే మన ఇంట్లోనే పోడుకుంటాం. అయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన ఏ మనసు కలిగి ఉండంట? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనిషి పోలికగా పుట్టి దాసుని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. ఆయన ఎట్లాంటి మనసు కలిగి ఉండంటే దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండుట. అంటే ఆయన భూమి మీదకి రాకముందు పరలోకంలో ఎలా ఉన్నాడంటే దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. అంటే తండ్రితో ఆయన సమానంగా ఉన్నాడు, ఆయన స్వరూపంలో ఉన్నాడు. అయితే ఆయన మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొని. అంటే దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు. అంటే ఇంగ్లీష్ బైబిల్లో చూసేయమంటే ఫామ్ అంటే స్వరూపం. అంటే దేవునికి ఒక స్వరూపం ఉంది, దేవునికి ఒక ఆకారం ఉంది, దేవునికి ఒక స్వరూపం ఉంది. అలా స్వరూపము ఆకారము ఎవరికి ఉంటుందంటే ఒక వ్యక్తి అయితేనే అలా ఉంటుందన్నమాట. దేవుడు ఒక శక్తి కాదు, దేవుడు నీరు లాంటి వాడు కాదు, గాలి లాంటి వాడు కాదు, ఆయన ఒక వ్యక్తి. అందుకేమంటే ఆయనకు ఒక ఆకారం ఉంది, ఆయనకు ఒక స్వరూపం ఉంది. చూద్దాం ఇంకా ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకుపతి జీవిని ఏలుదురుగాకనియు పలికెను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? అక్కడ ఆదామును తయారు చేసేటప్పుడు, అవ్వను తయారు చేసేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఏమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వాళ్ళు ఏం చేస్తారంట? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, భూమి మీద ప్రాకుపతి జీవిని ఏలుదురుగాకని వారితో చెప్పాను. ఇక్కడ ఎప్పుడైతే ఆదాము తయారు చేస్తున్నాడో ఆదాముకు దేవుడు ఏమి ఇస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు. ఏం అధికారం ఇస్తున్నాడంటే సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని మీరు ఏలండి అంటే ఇక్కడ ఆదాముకి దేవుడు అధికారం ఇచ్చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమన్నా అంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇది ఒక కాంట్రవర్సీ. వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే దేవదూతలతో మాట్లాడుతున్నాడండి అంటారు వీళ్ళు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే తండ్రిని మాత్రమే నమ్ముతారు, వాళ్ళు కుమారుని పరిశుద్ధాత్మని నమ్మరు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున. అంటే మన 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 అంటున్నాడు. అంటే ఏంటి? ఒకరికంటే ఎక్కువ ఉన్నారు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఇక్కడ దేవదూతలతో మాట్లాడటం కాదు. దేవదూతలతో ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉంటారు అక్కడ. అందుకే అక్కడ ఆయన ఏమంటాడంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. దేవదూతల గురించి ఒక చోట ఏమంటాడు? దూతలనేమో వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకుంటున్నాడట.
కానీ తన కుమారుని గురించి అయితే దేవాని సింహాసనం నిరంతరము నిలుచును అంటాడు. ఇంకేమంటాడంటే దూతలతో ఎప్పుడును కూడా నా కుడిపార్శ్వంలో కూర్చుండము అని చెప్పలేదు అంట. దూతలతో కూడా దేవుడు కూర్చోండి అని చెప్పాడంట. పరలోకంలో దేవదూతలు ఎప్పుడైనా కూర్చోవడం చూసారా మీరు ఎక్కడన్నా? పరలోకంలో దేవదూతలు కూర్చోవడం చూసారా? పరలోకంలో దేవదూతలు ఎప్పుడు కూర్చోరు. వాళ్ళ పని ఏంటి? దేవుణ్ణి ఆరాధించడమే. దేవదూతల పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడమే. 24 గంటలు 365 రోజులు సంవత్సరాలు యుగాలు కూడా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడమే. అయితే ఇక్కడ మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అంటే ఇప్పుడు ఆదాము ఎలా చేయబడ్డాడు? దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో. ఆదాము ఇప్పుడు ఎలా చేయబడ్డాడు? దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో. అంటే ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు? ఆదాంలాగే ఉంటాడు, మనలాగే ఉంటాడు. అంతే కదా? దేవుడే అంటున్నాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. అంటే ఆదాము ఎలా ఉన్నాడంటే దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఉన్నాడు. దేవుడు ఎలా ఉంటాడంటే ఆదాము స్వరూపంలో, ఆదాము పోలికలో ఉంటాడు. అయితే ఆదాము మనిషి కనుక మనిషికి ఉన్న శరీరము దేవునికి ఉండదు. స్వరూపము పోలిక ఉంటుంది కానీ ఒకటే శరీరం ఉండదు అనమాట. మనకేమో రక్త మాంసములు ఉన్న శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. కానీ ఆయనకేమో రక్త మాంసములు ఆయనకు ఉండవు, ఎముకలు మాంసము ఆయనకు ఉండవు. ఆయన ఎలా ఉంటాడంటే ఆత్మ శరీరము, ఆత్మ ప్రాణము, ఆత్మ ఉంటుంది అనమాట. అయితే ఆయన ఎలా ఉంటాడంటే మన స్వరూపంలో మన పోలిక చొప్పున ఉంటాడు ఆయన కూడా. ఎందుకంటే మనం ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనం చేయబడ్డాం. ఇంకా చూస్తే ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనం. నరుని రక్తమును చిందించు, వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. చాలు. ఇక్కడేమన్నాడు? నరుని రక్తము చిందించు, వాని రక్తము నరుని వలనే చిందింపబడును. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నరుని రక్తము చిందించు, వాని రక్తము నరుని వల్లే చిందింపబడును. అంటే ఎవరన్నా కనుక ఎవరినైనా మనిషిని మర్డర్ చేస్తే, హత్య చేస్తే ఏమవుతుంది? ప్రాణం పోతుంది, రక్తం పోతుంది. ఏమంటున్నాడు? ఎవడైతే అలా చంపాడో వాడు కూడా అలాగే హత్య చేయబడతాడు, అలాగే రక్తం కార్చాల్సి వస్తుంది. అర్థమైందా? నరుని రక్తము చిందించు, వాని రక్తము నరుని వల్లనే చిందింపబడును. ఎవరైనా హత్య చేస్తే వాళ్ళు కూడా అలాగే చంపబడతారంట. ఎందుకు అలా చంపబడతారంటే ఏలైనగా దేవుడు తన స్వరూపమందు మనలను సృజించెను. మనం ఎవరి స్వరూపంలో ఉన్నామంటే దేవుని స్వరూపంలో ఉన్నాము కనుక మనిషి హత్య చేయకూడదు. ఇప్పుడు దేవుడు చాలా సృష్టి చేశాడు, 6 రోజులు సృష్టి చేశాడు. 6 రోజుల్లో చాలా సృష్టించాడు. అంటే దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఎవరినైనా చేసుకున్నాడా? ఎవరిని చేసుకోవాలి. ఎవరిని చేసుకున్నాడు అంటే మానవునే చేసుకున్నాడు. అందుకే మానవుని హత్య చేయకూడదని చెప్తున్నాడు. నరుని రక్తము చిందించి, వాని రక్తము నరుని వల్లనే చిందింపబడును. ఎందుకంటే మనం దేవుని స్వరూపంలో ఉన్నాం కనుక. అంటే దేవునికి ఒక స్వరూపం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవునికి ఒక స్వరూపం ఉంది. స్వరూపం ఎవరికి ఉంటుందంటే ఒక వ్యక్తికి మాత్రమే స్వరూపం ఉంటుంది. హెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 26 నుంచి 2 వచనాలు. వాటి తలల పైన ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి, వాటి తలలపైన ఉన్న ఆ మండలం పైన నీలకాంతమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపల కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను.
వర్షాకాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడిన. చాలు. ఇక్కడ ఏమన్నా అంటే వాటి తలలపైనున్న ఆ మండలం పైన నీలకాంతమైన సింహాసనం వంటిది ఒకటి నాకు కనపడేను అంటున్నాడు. అంటే వాడు ఏవో ఉన్నాయంట, వాటి తలల మీద ఒక సింహాసనం ఉందంట. అంటే దేవుని సింహాసనం. దేవుని సింహాసనం దేని మీద ఉంటుంది? పరలోకంలో. చూసారు ఎప్పుడన్నా? వెళ్ళలేదా పరలోకం ఎప్పుడు? వాటి తలల పైన అంటే కెరూబులు ఉంటాయి అన్నమాట. కెరూబులు అంటే అది దేవదూతల్లో ఒక మంచి కేటగిరీ. అంటే దేవుని సింహాసనం ఎక్కడ ఉంటుందంటే ఆ కెరూబుల తలల మీద ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి రావాలంటే ఆయనకు కూడా ఒక దాన్ని వాహనం అంటారు. వాహనం అంతే కదా. మనం ఇప్పుడు విజయవాడ వెళ్ళాలంటే బండి మీద వెళ్తాం, హైదరాబాద్ వెళ్ళాలంటే బస్సు మీద లేకపోతే ఫ్లైట్ మీద. అది ఒక వాహనం. అలాగే దేవుడు కూడా ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే ఆయనకు ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం అది ఎలా వెళ్తుందంటే కెరూబులు ఉంటాయి అన్నమాట. కెరూబులు అంటే దేవదూతల్లో ఒక శ్రేష్టమైన కేటగిరీ అనమాట. ఇది ఆ కెరూబులు ఆ సింహాసనాన్ని మోస్తూ ఉంటాయి అన్నమాట. ఆ సింహాసనం మీద ఆయన కూర్చుని ఉంటాడనమాట. ఆ సింహాసనం దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండెను. ఎవరైనా దేవుడు ఎలా ఉన్నాడంటే దేవుడు నరస్వరూపి. నరస్వరూపి అంటే మనిషి రూపంలో ఉన్నాడు ఆయన కూడా. ఎందుకు మనిషి రూపంలో ఎందుకు ఆయన మనిషి రూపంలో ఉన్నాడు? తన పోలిక చొప్పున మనల్ని చేశాడు కాబట్టి ఆయన ఆ పోలికలో ఉన్నాడు. అందుకే మన కోసం ఆయన ఆ పోలికలోకి వెళ్ళలేదు. ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనల్ని చేశాడు కాబట్టి ఆయన కూడా అలా ఉన్నాడు. అంతేగాని మన గొప్పతనం కాదు అది. నరస్వరూపి ఆవిడ ఆసీనుడై ఉండెను. ఆయన సింహాసనం ఎలా ఉందంట? చుట్టూ దాని లోపల కరుగుచున్న ఏముందంట? అగ్ని ఉన్నట్టు నాకు కనపడదు. సింహాసనం చుట్టూ కూడా అగ్ని ఉందంట. నడుము మొదలుకుని మీదకిని, నడుము మొదలుకుని పైకిని ఆయన ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడు? అగ్ని రూపంలో ఉన్నాడు. ఆయన తేజోమయుడిగా ఉన్నాడంట. అంటే మనిషి మొత్తం అగ్నితోనే ఉన్నాడు. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఎప్పుడైతే యెహెజ్కేలు గారు చూశాడో, యెహెజ్కేలు గారు ఎప్పుడైతే దర్శనం చూశాడంట సాగిలు పడిపోయాడంట. ఎందుకంటే ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఆయన ప్రభావాన్ని చూడలేము కనుక ఎప్పుడైతే యెహెజ్కేలు గారు చూశాడో సాగిలు పడిపోయాడంట ఆయన. అంటే ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడంటే నరస్వరూపి. అంటే ఒక స్వరూపం ఎవరికి ఉంటుంది? ఆయన ఎలా ఉన్నాడంటే మానవుల్లాగా ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయన పోలికలు ఆయన స్వరూపంలో చేయబడ్డాం కనుక. అంటే ఆయనకు కూడా ఒక వ్యక్తి. దేవుడు అనగానే ఒక శక్తి అంటారు. పవర్ ప్లాంట్లో ఒక పవర్ అయితే ఎలా మనం జనరేట్ చేస్తామో తయారు చేస్తామో అట్లాంటి శక్తి అండి. దేవుడు ఒక గాలి లాంటి వాడండి, నీరు లాంటి వాడండి కాదు. ఆయన ఒక వ్యక్తి. ఆయన కూడా ఒక వ్యక్తి. బాడీ పార్ట్స్. ఇప్పుడు వ్యక్తి అంటే ఇప్పుడు మనిషి అంటే శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. అలాగే ఇంకేముంటుంది? అలా ఇంకేముంటాయి మనిషికి? అవన్నీ ఉండాలి. అలాగే దేవుడు కూడా నేను చూద్దాం. బాడీ పార్ట్స్. నిర్గమకాండము 33వ అధ్యాయం 20 నుంచి 23 వచ్చిన. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడు నన్ను చూచి బ్రతకడని మరియు యెహోవా ఇదిగో
మరియు యెహోవా ఇదిగో నా సమీపమున నా సమీపమున ఒక స్థలం ఉన్నది. ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో ఆ బండ సందులో నిన్ను ఉంచి ఆ. నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పేదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పెను. ఇక్కడ మోషే అడుగుతాడు, ఇక్కడ మోషే దేవుడిని అడుగుతాడు, నేను చూడాలి అంటాడు. నేను చూడాలి దేవా అంటాడు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే నీవు నా ముఖమును చూడజాలవు, నీవు నా ముఖాన్ని చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకజాలడు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, నీవు నా ముఖమును చూడజాలవు అంటే ఏంటి? ఫేస్, నా మొహాన్ని, నా ఫేస్ను చూడలేవు అంటే దేవుడికి ఏముంది? ఫేస్ ఉంది, ముఖం ఉంది. మనకే కదా, ఆయనకు కూడా ఉందన్నమాట. అంటే ఆయనకు ఉంది కాబట్టి మనకుంది, ఆయనకు ఉంది కాబట్టి మనకుంది. మన కుటుంబంలో ఆయనకు లేదు, ఎందుకంటే ఆయన స్వరూపంలో ఆయన పూలకులు మనల్ని చేశాడు కాబట్టి. ఇక్కడేమో నా ముఖమును చూడజాలవు అంటే ఆయనకు ఒక ముఖం, ఫేస్ ఉంది. ఏ నరుడు నన్ను చూచి బ్రతకజాలడు. ఏ నరుడు కూడా ఆయన డైరెక్ట్గా చూస్తే బ్రతకడంట. ఇదిగో మోషే నా సమీపమున ఒక స్థలం ఉన్నది, అక్కడ బండ ఉంది. ఆ అక్కడ ఏమన్నాడు? బండ మీద నువ్వు నిలవడు. ఇంకేమన్నాడు? నా మహిమని దాటి వెళ్ళుచుండగా అంటే ఆ మహిమని దాటి వెళ్ళుచుండగా బండ సందులో నిన్ను ఉంచి బండ నా చేతితో నిన్ను కప్పేదను, నేను వెళ్తా ఉంటాను. దేవుడు అంటున్నాడు మోషేతో. మోషే అంటాడు, దేవదేవా నేను చూడాలి అంటాడు. దేవుడు ఏమంటాడంటే, మోషే నువ్వు కోరింది మంచిదే, చూడాలన్న మంచి కోరికే. అయితే ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. ఇంకొక స్థలం ఉంది కదా, అక్కడ బండ ఉంది కదా, అక్కడ నిలబడు. ఆ బండ సందులో నేను పెడతా. నా మహిమ వెలుచు ఉండగా నా చేతితో నేను కప్పుతా. ఏమంటాడు? నా చేతితో అంటే ఏముంది? దేవుడికి ఏముంది? చెయ్యి ఉంది, ఉందా లేదా? మొహం ఉంది, చెయ్యి ఉంది. ఇంకేమంటున్నాడు? నేను నా చేయి తీసిన తర్వాత నా మహిమ దాటి వెళ్తూ ఉంటుంది. దాటిన తర్వాత నా చేయి తీస్తా. చేయితో నేను కప్పుతాను కదా, నేను దాటిన తర్వాత నా చేయి తీస్తా. అప్పుడు నువ్వేం చూస్తావు? నా వెనక పార్శ్వం చూస్తావు, వెనకాల పాటలు చూస్తావు. అంటే వెనక భాగం చూస్తావు. అంటే దేవుడికి వెనక భాగం కూడా ఉంది. మొహం ఉంది, చేతులు ఉన్నాయి, వెనక భాగం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఇదేమంటారంటే, కొంతమంది ఏమంటారంటే, అబ్బాయి ఏం లేవండి, దేవుడికి మొహం, చేతులు, కాళ్ళు ఏం ఉండవు, ఊరిని అలా చెప్పారు, ఉపమాన రూపంగా అలా చెప్పారు, కానీ దేవుడికి ఏముండవండి అంటారు. ఇవేందుకు కూడా నాకు అర్థం కదా. ఒక హైదరాబాద్ అయినా ఒకసారి నేను జూమ్లో మాట్లాడుతుంటే ఇలా చెప్తున్నాడు, అదేంది బ్రదర్ అట్లా అంటావంటే, అవి నువ్వు ఊరినే చెప్పారు బ్రదర్, అవి ఉండమంటారు. మరి లేకపోతే ఎట్లా? ఒకటి చూద్దాం. ఇంకా ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చాలు. ఇక్కడ ఏమన్నా అంటే, ఆదికాండం 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి నరులు భూమి మీద విస్తరించేశారు. వీరి పాపం ఏమైంది? ఘోరంగా ఉందన్నమాట. దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళు నాశనం చేయాలనుకున్నాడు. జలప్రలయం తీసుకొద్దాం, వీళ్ళందరినీ నాశనం చేసేద్దాము అంటాడు. ఇక్కడ ఏమంటాడు? నరుల చెడితనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. భూమి మీద నరులు చేసినందుకంట. ఎప్పుడైతే మనుషులు అయితే దేవునికి దూరంగా వెళ్ళిపోయారో, విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారో, దేవునికి దూరంగా వెళ్ళిపోయారో, ఆయన ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడంటే, తన హృదయంలో సంతాపము నొందెను. అంటే దేవుడికి ఏముంది? హృదయం ఉంది, హార్ట్. మనకుంది కదా హార్ట్, దేవుడికి హార్ట్ ఉందన్నమాట. తన హృదయంలో సంతాపం ఉన్నాడంట. అంటే దేవునికి కూడా హృదయం ఉంది. దేవునికి హృదయం ఉంది కాబట్టి మనకుంది హృదయం. ఓకే, ఆదికాండము 8వ అధ్యాయము 21-22 వచనాలు.
అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపింపను. ఎందుకనగా నరుల హృదయాలు వచ్చిన వారి బాల్యం నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలును ఉండక మానవని తన హృదయంలో అనుకొనిను. ఇక్కడ ఏమంటున్నాడు? జలప్రలయం వచ్చేసింది, అయిపోయింది. నోవాహు ఫ్యామిలీ బయటకు వచ్చేసారు. ఇక నోవాహు ఏం చేస్తాడంటే, దేవుడు నోవాహుతో ఏం చెప్తాడంటే, కొన్ని జంతువులు తీసుకొచ్చి నువ్వు బలి అర్పించు అంటాడు. ఎప్పుడైతే నోవాహు బలి అర్పించాడో దేవుడు ఆ వాసన ఆగ్రహిస్తాడనమాట. ఆగ్రహించిన తర్వాత ఇంకా ఫైనల్గా ఏమంటే, భూమి నిలిచి ఇంకెప్పుడు ఇలా చేయను, భూమి మీదకి ఎప్పుడు ఇలా జలప్రలయం రప్పించును, ఎప్పుడు ఇలా నాశనము చేయను. ఇంకెప్పుడు కూడా జలప్రలయం వచ్చి భూమిని అంతా కూడా నాశనం చేయడండి. దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. ఆయన ఎవరితో నిబంధన చేశాడు? నోవాహుతో నిబంధన చేశాడు. ఆ నిబంధన ఎప్పటి వరకు ఉంటుందంటే తరతరాలు ఉంటుందన్నమాట. అక్కడ యోనా నినివే పట్టణాన్ని పంపించాడు. ఏం చేస్తాడు? ఆ నినివే పట్టణాన్ని నాశనం చేసేస్తానంటాడు కదా. మరి ఎలా నాశనం చేద్దాం అనుకున్నాడు దేవుడు? జలప్రలయం అయితే రాదు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ వాగ్దానం చేసేది అన్నమాట. అగ్ని రావచ్చు. మరి ఎలా అనుకున్నాడు దేవుడు? ఇక్కడ ఏమంటున్నాడు? భూమి నిలిచినంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను రాత్రింబగలు ఉండక మానవని తన హృదయంలో అనుకుని. ఎక్కడ అనుకున్నాడంట? హృదయంలో అనుకున్నాడు. అంటే హార్ట్, దేవునికి హార్ట్ ఉంది. ఇంపైన సువాసన ఆగ్రహించి అంటే ఏముంది? వాసన ఎలా చూస్తాం? నోస్, ముక్కు ఉంది అనమాట దేవునికి. ఇంట్రెస్టింగ్ ఉంది ఈరోజు టాపిక్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత వస్తుందని. పర్లేదు, ఇంకో క్లాస్ కంటిన్యూ చేద్దాం. కానీ అది దేవునికి హృదయం ఉంది, హార్ట్ ఉంది. దేవునికి నోస్, ముక్కు ఉంది. దేవునికి మొహం ఉంది. దేవుని వెనక భాగం ఉంది. చేతులు ఉన్నాయి. చేతులు చెప్పేసావా? చేయి కప్పి మోషే చేతితో కప్పుతానని చేయి ఉందన్నమాట. తర్వాత చూద్దాం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు, 3 నుంచి 4 వచనాలు. నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రిని దర్శించుటకు వాడేపాటి వాడు. ఇక్కడ ఏమంటున్నాడు? చాలు ఇక్కడ కీర్తనగారుడు రాస్తున్నాడు. ఎవరు రాస్తారు కీర్తన? దావీదు గారు రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నీ చేతి పని ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. అంటే ఏమంటున్నాడు? నీ చేతి పని ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను. దావీదు గారు ఎప్పుడు రాస్తున్నాడు ఈ కీర్తన? పగలు రాస్తున్నాడు, రాత్రి రాస్తున్నాడా? పగలే రాస్తున్నాడా? రాత్రిపూట రాస్తున్నాడు. అందుకే చంద్ర నక్షత్రములు అంటున్నాడు. చంద్రుడు నక్షత్రాలు ఎప్పుడు కనబడతాయి? రాత్రి కనబడతాయి. దావీదు గారు ఎప్పుడు రాస్తున్నాడు? ఇది రాత్రిపూట రాస్తున్నాడు. నీ చేతి పని ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుని వాడేపాటి వాడు, నీవు నరపుత్రిని దర్శించడకు వాడేపాటి వాడు. అంటే ఆకాశాన్ని సృష్టించావు, చంద్రుని నక్షత్రాలను సృష్టించావు. వాటితో పోల్చుకుంటే ఈ మనుషుడు ఏ పాటి వాడు, ఈ నరపుత్రుడు ఏ పాటి వాడు నీకు దేవా అంటున్నాడు దావీదు గారు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ చేతి పని ఆకాశములను. ఆకాశం ఎలా చేశాడంట? చేతులతో చేశాడు. అంటే దేవునికి ఏమున్నాయి? చేతులు ఉన్నాయి. దేవునికి ఏమున్నాయి? చేతులు ఉన్నాయి. అందుకే దావీదు ఏమంటున్నాడంటే నీ చేతి పని ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. నరపుత్రుడు ఏ పాటివాడు, మానవుడు ఎట్లాంటి వాడు, ఏ పాటివాడు నీకు? అంత గొప్ప సృష్టి చేసావు కదా, ఈ మనుషులంతా వాళ్ళయ్యా బాబు నీకు అంటాడు దావీదు గారు. మనం ఇంకా చూస్తే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనం.
మరియు లోపటను వెలుపటను లోపలను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడైయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము ఇప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము ఇప్పుడుకై జయం పొందిన నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు గొర్రెపిల్ల నిలిచినట్టు చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడు వాని చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. చాలు. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది రాకడా అర్థం కదా? తీర్పు సమయం. ఎక్కడ తీర్పు జరుగుతుంది? పరలోకంలో తీర్పు జరుగుతుందా? కాదు. ఇది తీర్పు అంటే మనకు సంఘానికి, ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది? సంఘం గురించి చెప్పబడుతుంది. సంఘానికి తీర్పే ఉండదు, మనకి తీర్పే ఉండదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనకి తీర్పు ఉండదు. మనకేముంటుంది? ఓన్లీ బహుమానాలు ఇస్తాడంతే, గిఫ్ట్లు ఇస్తాడంతే. అది ఎప్పుడు జరుగుతుంది? సంఘం ర్యాప్చర్, సంఘం ఎత్తపడ్డప్పుడు మధ్యాకాశంలో బహుమానాలు ఇచ్చేస్తాడు. బహుమానాలు ఇచ్చేసిన తర్వాత ఈ సంఘాన్ని ఎక్కడ తీసుకెళ్తాడు అంటే పరలోకం తీసుకెళ్తాడు క్రీస్తు వారు. అప్పుడు జరుగుతుంది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఇక్కడ ఏమంటున్నాడు? లోపలను వెలుపల రాత కలిగి 7 ముద్రలు వేసిన ఒక గ్రంథము సింహాసనం ముందు ఆసీనుడు ఆయన కుడి చేతిలో నేను చూచితిని. పరలోకం ఉంది, పరలోకంలో సింహాసనం వేయబడింది. ఆ సింహాసనం ఒక ఆయన కూర్చున్నాడు, ఆయన చేతిలో గ్రంథం ఉంది. ఆ గ్రంథం మీద 7 ముద్రలు వేసి ఉన్నాయన్నమాట. అది ఎవరి చేతిలో ఉందంట? అది ఎవరి చేతిలో ఉంది? ఆయన కుడి చేతిలో ఉందంట. అంటే దేవునికి ఏముంది? కుడి చేయి ఉంది. ఏముంది దేవునికి? కుడి చేయి ఉంది. ఆయన చేతిలో గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి 7 ముద్రలు వేసి ఉన్నాయి. ఆ ముద్రలు విప్పడానికి పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఎవరికి నీ శక్తి లేదంట. అప్పుడు యోహాను గారు చూసి ఏం చేస్తున్నాడంటే ఏడుస్తూ ఉంటాడు. యోహాను గారు ఎవరు? శిష్యుడు, అపోస్తలుడైన యోహాను గారు. ఈయన మా పద్మస ద్వీపంలో ఈయన బంధిస్తారనమాట తీసుకెళ్ళి. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఈయన పరలోకం తీసుకెళ్తాడు, ఆత్మరూపిగా పరలోకంకి వెళ్తాడు. పరలోకం వెళ్ళి ఏం చేస్తాడంటే క్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది అన్నది మొత్తం రాసేస్తాడు. అంటే దేవునికి అడ్డుబండలేముండవు. దేవుడు ఎవరైనా వాడుకోవాలంటే, దేవుడు ఏదైనా కార్యం చేయాలి అంటే దేవుడు ఎలా అయినా చేయగలడు. అంటే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా పని చేయాలి అంటే, ఇక్కడ బైబిల్ కాలేజీ పెట్టాము. దేవుడు ఒక దర్శనం ఉంది, నాకు ఒక వాగ్దానం ఉంది. మీరంతా మేము ఒకరోజు రాము అంటే దేవుడు ఆపేస్తాడా? ఆపడు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆయన పనిలో వస్తే మీరు ఆశ్రయింపబడతారు. అందుకే ఇక్కడ యోహాను గారిని తీసుకెళ్ళి పద్మాస ద్వీపంలో బంధిస్తాడు. అక్కడ బంధించిన దేవుడు ఏం చేస్తాడు? పరలోకం తీసుకెళ్తాడు. అరే మీరు పద్మాస ద్వీపంలో బంధించారు కానీ నేను పరలోకం తీసుకెళ్తా అని చెప్పేసి భవిష్యత్తులో జరగబోయేది, కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయేది దేవుడు చూపించేస్తాడు. ఆ ముద్రలు విప్పడానికి ఎవరికి అధికారం లేదు. ముద్రలు విప్పడానికి కాదు, దాన్ని చూడటానికి కూడా ఎవరికి అధికారం లేదంట. ఆ ముద్రలు ఏంటంటే విమోచనం జరగాలి. విమోచన ముద్రలు, మన విమోచనం అది.
పరలోకం తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే ఆయన సంఘాన్ని తీసుకెళ్ళి తండ్రి ముందు ప్రవేశపెట్టి ఆ ముద్రలు విప్పుతాడు. ఆ ముద్రలు విప్పినప్పుడే మనకు విమోచన జరుగుతుంది అనమాట. అయితే యోహాను గారు ఏడుస్తూ ఉంటారు. ఎవరు ఆ విప్పే వాళ్ళు లేరు కదని యోహాను గారు ఏడుస్తూ ఉంటే ఒక దేవదూత ఏముంటుందంటే ఏడవకు యూదా గోత్రపు సింహం ఉంది. ఎవరు యూదా గోత్రపు సింహం? క్రీస్తు వారు. యూదా గోత్రపు సింహం ఉంది, ఆ ముద్రను విప్పుటకు ఆయన జయం పొందింది అని చెప్తారు. అప్పుడు క్రీస్తు వారు అక్కడ పరలోకంలో అక్కడ ప్రవేశిస్తారనమాట. ఆయన ఏం చేస్తారంటే ప్రవేశించి ఏం చేస్తాడంటే మనం 7వ వచనం చూస్తే ఆయన వచ్చి సింహాసనం మీద ఆసీనుడు కుడి చేతిలో ఉన్న గ్రంథమును తీసుకొనిను. అంటే సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన ఎవరంటే తండ్రి. అంటే సింహాసనం మీద కూర్చున్నా అంటే ఆయనకు ఒక శరీరం ఉంది. ఆ శరీరం ఉంది. శరీరం ఒక కుడి చేయి కూడా ఉంది. అక్కడ ఆ కుడి చేతిలో గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని క్రీస్తు వారు వచ్చి తీసుకున్నారు. అర్థమైందా? మనం ఇంకా చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 5-8 వచనాలు. యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి. మీలో ప్రవక్త వినిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గోడ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదని. చాలు ఇక్కడ ఏమవుతుందంటే అహరోను మిరియాం ఎవరు? మోషే గారి అక్క అన్న అహరోను 3 సంవత్సరాలు పెద్దవాడు మోషే కంటే. ఇక్కడ ఏం చేస్తారంటే అహరోను మిరియాములకి మోషే మీద జలసి, దాన్ని ఏమంటారు తెలుగులో, అసూయ వచ్చేస్తుంది అనమాట. అసూయ వచ్చేస్తుంది. ఏం అసూయ వచ్చేస్తుంది? ఇప్పుడు ఎవరినో మోషే ఏం చేస్తాడు, కూషు దేశం స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మోషే మీద వాళ్ళకి అసూయ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు దేవుడి దిగి వస్తాడు. ఏం చేస్తాడు? అహరోను మీద రెండు అని అంటాడు. ప్రత్యక్ష గారి దగ్గర రండి అంటాడు. అక్కడ దేవుడు ఏమంటాడంటే మీలో ప్రవక్తని ఎలా యెహోవానకు నేను దర్శనమిచ్చి అతనితో మాట్లాడుదును. మీలో ఎవరైనా ప్రవక్త ఉంటే నేను దర్శనమిచ్చి కలలో మాట్లాడతాను. అయితే నా సేవకుడైన మోషే అట్లాంటి వాడు కాదు. ఇంకేమన్నాడు? నేను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కలలో దర్శనంతో కాదంట, ముఖాముఖిగా నేను మాట్లాడతాను మోషేతో. అదే కదా ఇది. ఏమన్నాడు? దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. ముఖాముఖిగా. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? మనం ఎలా మాట్లాడుతాం? నోటితో. అంటే దేవుడికి ఏముంది? మౌత్, నోరు ఉందన్నమాట. ఓకే, ఇది యెషయా గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనం. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది. ఇక్కడ చూస్తే ఇదిగో కోపంతో మండుచు దట్టముగా లేచి పొగతో కూడినదై యెహోవా నామము దూరం నుండి వచ్చుచున్నది. ఇది 2వ రకంలో తీర్పు అనమాట. అక్కడ శత్రువుల సంహారం జరుగుతుంది. యెహోవా నామం కోపముతో మండుచు, ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన పెదవులు ఎలా ఉన్నాయంట? ఉగ్రత, కోపంగా ఉన్నాయంట. చాలా కోపంగా వస్తున్నాడు ఆయన. ఇంకేమంటున్నాడు? ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది. దేవుడు వస్తున్నాడు.
ఈ రెండో రాకడలో జరుగుతుంది అనమాట. తీర్పు జరగడానికి వస్తుంది అనమాట. ఇక్కడ ఏమన్నాడు, ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఉగ్రత, చాలా కోపంగా ఉన్నాడు దేవుడు. ఇంకేమన్నాడు, ఆయన నాలుక దహించు అగ్ని జ్వాలవలే ఉన్నది అంట. ఇక్కడేమన్నాడు, ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి అంటే దేవునికి ఏమున్నాయి, పెదవులు ఉన్నాయి. ఇంకేముంది, నాలుక దహించు అగ్ని జ్వాల ఉన్నది అంటే ఆయనకేముంది, నాలుక ఉంది. పెదవులు ఉన్నాయి, నాలుక కూడా ఉంది. ఓకే, మనం ఇక్కడ చూద్దాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. ఇదే అని తర్వాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలుల దేవుని చూచిరి. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. చాలు ఇక్కడ మోషే అహరోను నాదాబు అబీహు, మోషే అహరోను నాదాబు అబీహు, అలాగే ఇశ్రాయేలులో 70 మంది పెద్దలు. వీళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు రమ్మంటాడు పైకి, కొండ మీదకి వెళ్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ దేవుని చూచిరి, దేవుని చూశారు వీళ్ళు. ఇక్కడ అంటే ఆయన ప్రభావం తగ్గించుకుని వస్తాడు. అక్కడ ప్రభావం తగ్గించుకుని వస్తాడు ఆయన. అంటే మామూలుగా చూస్తే చనిపోతారు అంతే, ఆయన ప్రభావం తగ్గించుకుని వచ్చాడు. మోషే అహరోను నాదాబు అబీహు అలాగే 70 మంది పెద్దలు వెళ్ళి దేవుని చూశారు. ఆయన పాదముల కింద ఏముంది, నిగనిగలాడు నీలమయమైన వస్తువు ఉంది. అంటే దేవునికి ఏమున్నాయి, పాదాలు ఉన్నాయి. పాదాలు అంటే దేవునికి కాళ్ళు ఉన్నాయి. ఓకేనా, ఏమున్నాయి, పాదములు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. ఇంకా చూస్తే కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. చాలు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనం ఆకాశమందున్నది. దేవుడు ఎక్కడుంటాడు, పరలోకములో ఉన్నాడు. ఆయన సింహాసనం ఆకాశమందున్నది అంటున్నాడు. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఇంకేం చేస్తున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. తన కను దృష్టి చేత వారిని పరిశీలించున్నాడు. మనం ఏమనుకుంటామంటే, మనం ఎవరు చూస్తున్నాం, మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటాం. కానీ ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. ఆయన నరులను కన్నులారా పరిశీలించున్నాడంట. తన కను దృష్టి చేత వారిని పరిశీలించున్నాడు. అంటే ఆయనకి ఏమున్నాయి, దేవునికి కళ్ళున్నాయి. దేవునికి ఏమున్నాయి, కళ్ళున్నాయి. మనం ఇక్కడ చూద్దాం 33వ అధ్యాయం 18 నుంచి 19 వచ్చినాను. అదే కీర్తనలో 33వ అధ్యాయం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చాలు. వారి ప్రాణమును మరణం నుండి కాపాడుటకును. అంటే ఎవరి ప్రాణాన్ని మరణం నుంచి కాపాడుతాడు ఆయన భక్తుల ప్రాణాన్ని. ఎవరైతే దేవుని నమ్ముకుని ఉన్నామో, దేవునితో సహవాసంలో ఉన్నామో మరణం నుంచి కాపాడుతాడు. అలాగే కరువు నుంచి కాపాడుతాడు అంట. ఇంకేమన్నా అంటే కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉన్నది. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంది. అంటే యెహోవా దృష్టి అంటే దేనితో చూస్తాడు, కన్నులతో చూస్తాడు. అంటే దేవుని దృష్టి అంటే దేవునికి ఏమున్నవి, కన్నులున్నవి, ఐస్ ఉన్నవి అన్నమాట. మనం ఇంకా చూద్దాం కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చెను. చాలు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. మనం ఏం చేస్తాం, శ్రమలో వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తాం, దేవునికి మొరపెడతాం. ఇలాగ ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన అతని ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని ఆయన చెవులలో
వచ్చాను. ఆయన ఎప్పుడైతే ఈయన కీర్తనకారుడు ప్రార్థన చేశాడో ఆయన ఈ ప్రార్థన అంట ఆయన ఆలకించాడంట. ఈ ప్రార్థన ఆయన చెవులలో చొచ్చెను. అంటే దేవునికి ఏమున్నాయి? చెవులు ఉన్నాయి. ఓకే, అన్నీ వచ్చేసినాయా? అన్నీ వచ్చేసినాయి. అంటే దేవుడు అంటే ఒక శక్తి లాంటి వాడు, ఒక అగ్ని లాంటి వాడు, నీరు లాంటి వాడు కాదు. ఆయన కూడా ఒక వ్యక్తి. ఆయనకు కూడా ఏముంటుందంటే ఆయన దేవునికి కూడా శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, ప్రాణం ఉంటుంది. అయితే మనలాగా ఉండదు. మనకేమో రక్త మాంసములు ఉంటాయి, ఆయనకేమో ఆత్మ శరీరము, ఆత్మ ప్రాణము, ఆత్మ ఉంటుంది అనమాట. అంటే దేవుడు ఒక శక్తో లేదా ఒక గాలో ఒక నీరో కాదు, దేవుడు ఒక వ్యక్తి. దేవుడు ఒక వ్యక్తి. ఇవన్నీ కూడా దేవునికి ఉంటాయి. దేవునికి ఇవన్నీ ఉండవి కనుకే మనల్ని కూడా అలా చేశాడు ఆయన. అందుకేమంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. అంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికలు మనల్ని చేశాడు. ఆయనకి ఏమైతే ఉన్నాయో మనకు కూడా అవి ఉన్నవి. అయితే మనకేమో రక్త మాంసాలు ఉన్నవి, ఆయన ఏమో ఆత్మరూపిగా ఉంటాడు. ఆయనకు కూడా శరీరం ఉంటుంది, అది ఆత్మ శరీరం అనమాట. అట్లాంటి శరీరం ఇంకెవరికి కూడా ఉండదు, అది ఒక దేవునికి మాత్రమే ఉంటుంది అనమాట. దేవవాక్యాన్ని ఆశ్రయించిన గాక ఆమేన్.